లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా వంకాయ చెట్టు 2 నుంచి 3 అడుగులు ఉంటుంది. వాటి లైఫ్ టైం కూడా ఏడాదిలోపే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ వంగ చెట్టు కాదు వంగ వృక్షం ఏపుగా పెరిగి ఏకంగా మర్రి చెట్టును తలపిస్తుంది. 10 అడుగుల పైనే ఉన్న ఈ వంగ వృక్షం 6 ఏళ్ల నుంచి అవిరామంగా పెరిగిపోతుంది. దీని నుంచి వచ్చే కాయలు అచ్చం వంకాయల మాదిరిగా ఉన్న వంటకు పనికిరావంటున్నారు శాస్త్రవేత్తలు. ఆసక్తిని కలిగించే ఈ అలంకార వంగ గురించి ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో ఓ చెట్టు ఆసక్తిని కలిగిస్తుంది. ప్రయోగాత్మకంగా నాటిన వంగ చెట్టు 6 ఏళ్లుగా అందనంత ఎత్తుకు ఎదిగింది. అచ్చం వంకాయల మాదిరిగానే కాస్తున్న వీటి కాయలు వంటకు పనికిరావంటున్నారు శాస్త్రవేత్తలు. అలంకరణ మొక్కల కోవకు చెందిన ఈ వంగ చెట్టుపై పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు. సోలెనుమ్ మాంక్రుతుమ్ ఆర్నమెంటల్ బ్రింజాల్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్కకు ఎలాంటి చీడపీడలు దరిచేరవని, అందుకే అంత ఏపుగా పెరుగుతుంది అంటున్నారు. వీటి పుష్పాలు కాయలు అలంకరణ కోసం ఉపయోగిస్తారని, ప్రస్తుతం వీటిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, ఫలితాలు వచ్చాక ప్రజలకు తెలియజేస్తామన్నారు. అలంకరణ కోసం నీడ కోసం ఎక్కువ మంది ఈ మొక్కలను పెంచుకుంటారని తెలిపారు. ఏదేమైనా ఏపుగా పెరిగిన ఈ వింత వంగ వృక్షాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. నా పేరు డాక్టర్ పి విజయలక్ష్మి అండి. కృషి విజ్ఞాన కేంద్ర వెంకటరామన్నగూడెంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము. ఈ మొక్క ఆర్నమెంటల్ బ్రింజాల్ మొక్క అండి. సొలనేసి కుటుంబానికి చెందింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అటారీ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ పర్పస్ అంటే మన వెంకటరామన్నగూడెంలోని ఈ పరిసర ప్రాంతాలకి అనువుగా ఎలా ఉంటది చూడటానికి 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఇది గ్రోత్ బాగుంటదండి. విపరీతంగా చెట్టు పూత పిందె ఆకు పెరుగుతూ ఉంటది. పూలు కాయ యొక్క వాసన కూడా బ్రింజాలు అంటే మనం తినే వంకాయ వాసన, అదే విధంగా పువ్వు కూడా సొలనేసి కుటుంబానికి చెందింది కాబట్టి అదే విధంగా మేము గమనించాము. అయితే దీనికి వచ్చే తెగుళ్ళు పురుగులు కూడా గమనించినట్లయితే అంత తీవ్రమైన పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఇది ఈ చెట్టును ఆశించవండి. అంటే దీన్ని బట్టి ఇది పురుగులను తెగుల్ని తట్టుకొని నిలబడి విపరీతంగా ఆకుల్ని పూత పిందెని సంవత్సరం పొడుగునా మన నీళ్లు ఎంత ఇస్తే అంత ఎదుగుదల కలిగి ఉందని మేము గమనించడం జరిగింది. ఇది అలంకరణ కొరకు నీడ కొరకు మాత్రమే పెంచే మొక్క అండి. ఇది తినటానికి అనువైంది కాదు. కాకపోతే దీనిలో జన్యుపరం ఇంత హార్డ్ క్రాప్ కాబట్టి జన్యుపరంగా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో వీటిని పరిశోధనకి మేము వాడాలనుకుంటున్నాం. ఇది అంటే సంవత్సరం పొడుగునా పూత పింద ఇవ్వటం, తెగుళ్ళు పురుగులు తట్టుకొని నిలబడుతుంది కాబట్టి జన్యుపరంగా ఆధారం ఏంటి, ఆ జన్యుని మనం సాగు చేసే బ్రింజాల్లో వంకాయలో కూడా దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసి తట్టుకునే విధంగా మనం వంగడాన్ని మనం తయారు చేయొచ్చండి. డాక్టర్ రేఖ, ఉద్యాన శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం. ఇది ఆర్నమెంటల్ బ్రింజాల్ యొక్క మొక్క, సొలానం మ్యాక్రాంథమ్. కానీ ఇది ఆర్నమెంటల్ పర్పస్కే ఉపయోగపడుతుంది. సో ఈ కాయలు తినడానికి ఉండదు, కాకపోతే ఈ పుచ్చులు తెగుళ్ళు ఆశించవు. సో ఈ రకాన్ని మనం మామూలు రకాలతో జత చేసి ఇంకా పరిశోధన చేయవలసి ఉన్నది. ఈ మొక్కకి 6 సంవత్సరాలు. ఎన్నిసార్లు ఇది తీసేసినా మరియు ఈ మంచిగానే వస్తుంది. సో దీని గురించి ఇంకా పరిశోధన కొనసాగించాలి. For more videos like this, subscribe Big TV channel.